వ్లాగ్ తీద్దామంటే పాటలు పెట్టిండు గాయస్, ఏం చేయాలి? నేను ఆల్రెడీ అనుకున్నా అసలు కేరళకి వస్తే వర్షం వెల్కమ్ చెప్తా కదా, మస్ట్ అండ్ షుడ్ మీరు ఇటు వచ్చేటప్పుడు ఒక అంబ్రెల్లా తెచ్చుకుంటే బెటర్. క్రేజీ వ్యూ వస్తుంది, ఒక్కసారి చూడండి. అది గర్ల్ ఫ్రెండ్స్తో తెచ్చుకుంటానైతే ఫుల్ ప్రైవసీ. ఒక్కసారి వ్యూ చూడండి. ఇదిరా ఇది, వీడేమో చేస్తాడు. నా పాస్ట్ అంతా ఇక్కడ రాసుకొని వదిలిపెట్టి పోదాం అనుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. ఇటు దాకా వచ్చినాం కదా, ధనుష్ కోటి కూడా కవర్ చేస్తే అయిపోతుందా అని నేను అంటున్నాను. పైసలు పెట్టుకుంటాడు మనోడు. ధనుష్ కోటి కూడా పోదాం. కెమెరా ఆఫ్ కెమెరా ఆఫ్ అట. జనరల్ తీసుకుని రిజర్వేషన్ లో ఊకొని సీటు సంపాదించుకొని పోతున్న 7కి ఐదుగురు కట్టిల్లా అక్కడ నుంచి రావాలి. At this place this is 35, but కొంచెం ముందు 200 meters కూడా ఉంటుంది. ఆడవాడు 60 తీసుకుంటాడు. ఏ ప్రోకి లేదు, ఇలా సీరియస్ చెప్తాను. నాకు ఆయన తగ్గలేదు సీరియస్గా, నిజంగా. చూడు గాయస్, ఇంకోవాడు స్విచ్ ఆఫ్ అయింది గాయస్. వాట్ ఈస్ దిస్ గాయస్? బ్రో మీరు మన అనుకుంటారంటే బ్లాగ్ తీస్తాం మీతో. తెలుగు గాయ రైట్? తెలుగు కాదని ఇంకో ఆమె పేరు అబిత, ఇంకో ఆయన పేరు అభి. ఫుడ్ ఎట్లున్నది బీఫ్? ఈ అన్న బుద్ధ వాళ్ళ దాగి కొరిస్తాను బ్రో. ఈవినింగ్ 6 అవుతుంది గాయస్. సో ఇప్పుడే మంచిగా వండుకున్నాం. వండుకొని లేచేసరికి పొట్టు కడతాడు. ఆడు బయట బట్టలు ఆరేసిండు. ఇంకా రెయిన్లోనైతే క్రేజీ అనిపిస్తాను. క్రేజీ. దిస్ ఈస్ ద వ్యూ గాయ్స్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సే సంథింగ్ రా. నేను ఆల్రెడీ అనుకున్నా అసలు కేరళకి వస్తే వర్షం వెల్కమ్ చెప్తా కదా, చెప్పట్లే ఏంటంటే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పింది. అసలు గుడ్ ఈవినింగ్ రా. గుడ్ ఈవినింగ్ చెప్పింది. గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ ఈవినింగ్ చెప్పింది. సారీ. ఏం చెప్తావు మన వాళ్ళకి? మస్ట్ అండ్ షుడ్ మీరు ఇటు వచ్చేటప్పుడు ఒక అంబ్రెల్లా తెచ్చుకుంటే బెటర్. ఇక్కడ ఎండలు కొట్టినట్టే వానలు కూడా కొడతాయి. కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ వ్యూ చూపిస్తాం, చూద్దాం అక్కడి నుంచి ఎట్లా కనిపిస్తుందో. నాకు కూడా ఐడియా లేదు, కానీ చూస్తే నార్మల్గా చూస్తే బాగా కనిపిస్తుంది. సార్ చూద్దాం, చూపిస్తా అక్కడ ముందు. దిస్ ఈస్ ఈవినింగ్ వ్యూ గాయస్, వర్కాల. చూద్దాం ఇప్పుడు క్రేజీ వ్యూ వస్తుంది, ఒక్కసారి చూడండి. జర్రా రియో జరుగు. అది ఎట్లుంది? వేరే లేదు, ఉంది వేరే ఉంది, మామూలుగా లేదు గాయస్. ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు వరకాల అయితే ప్లాన్ చేయండి. గోవా గీవా ఇవన్నీ వేస్ట్. రియో చెప్పురా, గోవా బెస్టా వరకాలనా? నేను గోవా చూసిన, పాటలు తేరే చూసిన, కానీ ఎవరితోన్నా గర్ల్ ఫ్రెండ్స్ తో తెచ్చుకుంటానైతే ఫుల్ ప్రైవసీ. సో మా గర్ల్ ఫ్రెండ్ ఉంటేనైతే నేను ఈడికే పట్టుకొచ్చుంటుండే, కానీ గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇట్లా బాధపడి ఏం చేద్దాం చెప్పు మరి. మన ముగ్గురంకే అంతే గిదే కదేమో మరి తెలియదు. ఇట్లనే రాసుకున్నా మనకి. అది బెటర్. గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఎవరైనా వద్దాం అనుకుంటే ఇట్ ఈస్ అ ప్రైవసీ ప్లేస్. ప్రైవసీ అయితే 100%. అంటే నీకు ఫ్రాడ్స్ కూడా ఉండవు కంపేర్ టు గోవా. మన ఏదో వీడియో తీస్తున్నాడు ఇంకుగాడు. ఒక్కసారి వ్యూ చూడండి. ఇదిరా ఇది. రియో వాట్ ఈస్ దిస్ మ్యాన్? టూ బ్యూటిఫుల్ రైట్? వరకాల వీడేమో చేస్తాడు. ఏం రాస్తానవరా ఐదప్పిండి? అబ్బా 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 అబ్బా, ఏం రాస్తారో చెప్పు. నా పాస్ట్ అంతా ఇక్కడ రాసుకొని వదిలిపెట్టి పోదాం అనుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. ఐఎమ్ సో సారీ బ్రో. ఒక 10 నిమిషాలు నన్ను ఇచ్చిపెట్టు జర, నన్ను ఫీల్ కానీ. యూ వాంట్ టు క్రై? ఓ వాడేవరియో చెప్పులు పోతారు ఆడ.
వీడు సపడే కూకోవచ్చు కదా వాడిని తిడతాడు. వాడే చెప్పులు కూడా కొట్టుకొని వాడు వరుతాను రా అంటే నువ్వు వాడిని తిడతావు చెప్పు. ఈ అంబ్రిల్లా తోటి ఒక ఫోటో దిగుతా. అంబ్రెల్లా ఏది అడుగు. ఫైనల్లీ యూ గాట్ ఇట్ రా. గాయ్స్ మొత్తానికి అంబ్రెల్లా అయితే కొట్టిండు ప్రియగాడు. క్రేజీ క్రేజీ క్రేజీరా. Yeah, it will broke. Hey, did you visit Hyderabad? But Wonderla? వండర్లో హైదరాబాద్ ఒక్కటే ఉన్నదా చెప్పు? ఒకటే ఉంది హైదరాబాద్. డిడ్ యూ విజిట్ హైదరాబాద్ అంటున్నావు? గాయ్స్ ఏంది గాయ్స్ ఇది ఇంత క్రేజీగా ఉన్నది ఏందిరా బాబు? అరే ఇన్ని బీచ్లు తిరిగినరా నేను. అరే ఆడేమో ఏదో సంథింగ్ ఏమో చేస్తాను ఆడ చూడు. పిండం పెడతారు ఈడ. గాయ్స్ ఈ గాయ్స్ ఓ మై గాడ్ క్రేజీ 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 guys, just imagine ఇటు సైడ్ బీచ్ అటు సైడ్ స్టే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నార్మల్గా లేదు వ్యూస్, వర్త్ అనుకుంటా అన్ని డబ్బులు పెట్టాలా ఇన్ని డబ్బులు పెట్టాలని, కానీ ఒక్కసారి చూడండి. అమేజింగ్ అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ. సంథింగ్ రా రియో. యాక్చువల్లీ ఇటు దాకా వచ్చినాం కదా, ధనుష్ కోటి కూడా కవర్ చేసి అయిపోతుందా అని నేను అంటున్నాను. పైసలు పెట్టుకుంటాడు మనోడు. ధనుష్ కోటి కూడా పోదాం. కెమెరా ఆఫ్ కెమెరా ఆఫ్ అట. అరే అంతే కారా, ఇప్పుడు ధనుష్ కోటి అంటే నార్మల్ గా కాదు, 300 కిలోమీటర్లు పోదాం అంటాడు జనరల్కి. ఇప్పుడు దేవుడు మంచిగా లక్ ఇచ్చిండు కాబట్టి ఎవడు రిజర్వేషన్ చేసుకున్నా మన రిజర్వేషన్ చేసుకున్నాడు అట్లా రాలే మనం జనరల్ తీసుకుని రిజర్వేషన్లో ఊకొని సీటు సంపాదించుకొని పొద్దున 7కి పండుకొని వాళ్ళ నైట్ దాకా టీసీలు ఎన్నిసార్లు తిరిగిల్రా నిజంగా. ముంగట ఒక్కొక్కరికి రాసిర్రు ఐదుగురు కట్టిల్రా ఒక్కొక్కడు. వాడు వచ్చి అడుగుడు కూడా అడగలే. అమ్మ ఎట్లా పండుకున్నాం రా నీ. అసలు క్రేజీ అసలు. మనకు ఏవో ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల కావచ్చు మేబీ, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. గాడ్ బ్లెస్డ్. ఎక్కాలంటే తీన్ పంచ్ అవుతుంది రా బాబు. కింది పోయేటప్పుడు మంచిగానే పోయినాం కదా అమ్మా. తీన్ పంచ్ అవుతుంది అక్కడ నుంచి రావాలి. ఇంకా ఎక్కలారా ఇది? దిగుడు ఎక్కుడు అంటే చచ్చిపోతాం ఫస్ట్ మనం నిజంగా. మనతోటి కాదు. రియో వాట్ ఈస్ దిస్ రా?
ఓకే ఆల్మోస్ట్ డన్ రా. క్లబ్ గాయ్స్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ ఇది క్లోజ్ చేసి ఉండే అప్పుడు ఇది ఇంకా కొంచెం అయితే వైబ్ వేరే ఉంటది ఇక్కడ. ఏమంటావురా టింకు? వ్లాగ్ తీద్దామంటే పాటలు పెట్టింది గాయస్, ఏం చేయాలి? మ్యూట్. గాయస్ కాఫీ వచ్చింది గాయస్. నీకు వద్దారా కాఫీ? కాఫీ తాగంగానే నేను కాఫీ తాగడరా, ఓన్లీ బీరే. అవునారా? లేదు, కాఫీ టీలు తాగని తెలుసు అన్న వేడి అని. డిన్నర్ అయిపోయింది, ఇంకా క్రేజీ ఉన్నది. బీఫ్ విత్ పరోటా. బీఫ్ విత్ పరోటా క్రేజీ. ఇక్కడ ట్రై చేయండి. ఈ బ్రదర్ ఉంటారు ఇక్కడ కౌంటర్ దగ్గర. సో డెఫినెట్లీ ఇక్కడికి వస్తే ఒకసారి బీఫ్ అయితే పక్కా ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. అండ్ హోమ్ స్టే ఈ అంకుల్ ఉంటారు పక్కా, నేను షేర్ చేస్తాయి అంకుల్ వాళ్ళ డీటెయిల్స్. అమేజింగ్, నైస్. ఫుడ్ ఎట్లున్నది బీఫ్? ఈ అన్న బుద్ధ వాళ్ళ దాగి వర్రిస్తాను బ్రో. అది కాదు, బీఫ్ ఈస్ అమేజింగ్. ఫస్ట్ పాయింట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేములే ఇప్పుడు, రియలే చెప్తానా, బ్రేక్ఫాస్ట్ చేయలేము. బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయండి. ఇక్కడ లంచ్, డిన్నర్. అరే నైట్ తిన్నప్పుడు బీఫ్ తిని పోయి వండుకున్నాక గోవా నీర పట్టిందిరా, కోమ. అంతేనా కదా? నైస్ బ్రో, రియల్లీ మస్తు ఉన్నది. బుద్ధ వాళ్ళు ఉంటారు. మంచిగా వండుకోవచ్చు పోయి. ప్రస్తుతం ఇప్పుడైతే స్టేషనరీ షాప్ ఒకటి ఉన్నది ఇక్కడ బయట, అక్కడికైతే వెళ్తున్నాం. అది గాయ్స్, దిస్ ఈస్ ద స్టోర్ ఫ్రమ్ హియర్. చూద్దాం ఈ స్టోర్కి అయితే రండి. అంటే అంటే రెస్ట్ ఆఫ్ ద స్టోర్స్ కంటే ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి, కొంచెం ఎక్కువనే ఉంటాయిలే, కాకపోతే బెస్ట్, చాలా బాగుంటుంది. అరే తీసుకోనా? వన్ కూల్ డ్రింక్ వన్ 60 రూపాయల. హౌ మచ్ హియర్? Here for only 35 rupees. Yeah, guys, this is 35 here at this place. This is 35, but కొంచెం ముందు 200 meters కూడా ఉంటుంది. ఆడవాడు 60 తీసుకుంటాడు. జస్ట్ ఇమాజిన్ బ్రో. స్టోర్ ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ. ఈ స్టోర్కి అయితే పక్కా రండి. క్లిఫ్ అనుకోండి, ఇక్కడ ఆపోజిట్లోనే ఇక్కడ స్టార్టింగ్లో ఈ షాప్ ఉంటుంది. సో ఇక్కడికైతే పక్కా రండి. ఒకసారి నైట్ లైఫ్ అటు చూపించి ఇటు వద్దాం. ఏ ప్రోకి లేదు, సీరియస్ చెప్తాను. ఒరేయ్ నాకు ఆయన తగ్గలేదు సీరియస్గా, నిజంగా ఇది చూడు, రియల్గా స్విచ్ ఆఫ్ ఆరా నువ్వు. వాడేది గాయస్ ఇంకోవాడు స్విచ్ ఆఫ్ అయింది గాయస్. వాట్ ఈస్ దిస్ గాయస్? నువ్వు అన్నాక వస్తారా నేను ఒకసారి? మళ్ళీ డ్రాప్ చేసి ఇంకొక. యా, ఆఫ్టర్ దిస్ ఐ విల్ బి కమింగ్ బ్యాక్ హియర్. ఇది ఇక్కడ బీచ్, అక్కడ మా స్టే. అమేజింగ్. హాయ్ బ్రో. మీరు మన అనుకుంటారంటే బ్లాగ్ తీస్తాం మీతో, జస్ట్ అట్లా చిన్న లిటిల్ బిట్ క్లిప్. అంటే అసలు ఏం చేయాలి ఇక్కడ? నథింగ్, జస్ట్ క్యాజువల్. అంటే ఎట్లా తెలుగు గై రైట్? తెలుగు కదా Bro. రకాల ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. సో ఎట్లా ఉంది ఏంటి, జస్ట్ రివ్యూ గురించి జస్ట్ చిన్న క్లిప్. మీరు ఓకే అంటాను, లేకుంటే లేదు, మీరు ఎంబారేజింగ్ గా ఫీల్ అవుట్ ఇట్లా. అదే డైరెక్ట్ కెమెరా తీసి పెడతా, వాళ్ళని అడగాలి. కానీ కొంతమంది వేరే ఉంటారు, ఎందుకు మన బై విల్సన్ కదా, వాళ్ళకి తెలుస్తుంది. గాయస్ తెలుగులోని కలుద్దాం అనుకోలే, ఫైనలీ తెలుగులోని కలుద్దాం అనుకోలే. ఒక ఆమె పేరు నాగమణి, ఇంకో ఆమె పేరు అబిత, ఇంకో ఆయన పేరు అభి. అబ్బో, అంటే వాళ్ళు మేబీ సిబ్లింగ్స్ అనుకుంటా. ఇద్దరు సిబ్లింగ్స్, ఒక నాగమణి ఆమె మేబీ సమ్ అదర్ పర్సన్. అది బ్రో, బయటికి రండి, ఎక్స్ప్లోర్ కండి, ఎంజాయ్ చేయండి, అంతే. అదే చెప్తా నేను. గాయస్ రియల్లీ వాళ్ళని క్యాప్చర్ చేసిన అనుకున్నా, జస్ట్ మిస్ అయింది. అసలు నేను రికార్డ్ బటన్ నొక్కలే, లేకపోతే
అది క్లిక్ కాలేదు అంతే కదా, అది మ్యాటరు. ఫెయిల్ అంటే ఫెయిల్. 10:30, 11 అవుతుంది అనుకుంటా మేబీ. ఈరోజు వచ్చిరంట, హోప్లో ఉన్నారంట. ఇంతకుముందు మీకు చూపించిన కదా, అందులో ఉన్నారంట. రేపు ఆడికి వస్తా అని చెప్పినాం. మనకు కలిస్తే వేరే, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అని చెప్పారు వాళ్ళు. చూద్దాం ఎట్లయితుందో. అంతే. ఆపురా టింకు ఇవ్వడానికి ఇవాళ నేనే రియలే చెప్తానా. వాళ్ళ సైడ్ కెమెరా పెట్టి నేను ఆన్ చేయలే. ఏంద్రా ఇది? నేను లేను కదా, వరస్ట్ రా, నేను లేను కదా. వరస్ట్ డే రా. డే కాదు, వరస్ట్ నైట్. అంతే. నైట్ కాదు, క్లిప్ దూరం పోనీ. చూసిర్రా గాయస్, వీడు బూతులు మాట్లాడతాను. వీడు ఇదారా, మ్యూట్ పెడతా. ఓకే గాయస్, 11:30 అవుతుంది. గుడ్ నైట్ ఫర్ ఎవ్రీవన్. మన వాళ్ళు ఈడ వండుకున్నారు అందరూ, టింకు గాడు, ప్రియ గాడు. సో గుడ్ నైట్ అందరు. ఎవరెవరైతే కొత్తలు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఓకే గైస్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్.